నమస్కారం. దిశ గాయత్రికి స్వాగతం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటారు. నోములు, వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా సరే కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. చెప్పండి పంతులు గారు, ఇంట్లో ప్రతిరోజు ఏవో పూజలు అవి చేస్తూ ఉంటారు. అవును. అయినా సరే కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అయితే ముందుగా అప్పుల బాధలు తీరడానికి ఎలాంటి పరిష్కారం చెప్తారు? మనం ప్రతిరోజు గూడా దేవాలయానికి వెళ్తూ, అక్కడ ఉన్న స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ, అదేవిధంగా నానా రకాల ఉపవాసాలు, పూజలు చేసుకుంటూ ఉంటాము. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎలా ఉన్నా కానీ, మనకు చిన్నపాటి సమస్యలనేటివి ఇంట్లో ఉండే నిత్య సమస్యలు, ప్రతిరోజు ఉండే సమస్యలు మనందరిని కూడా వేధిస్తూ ఉంటాయి. వాటికి మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే, కొన్ని శాస్త్రాలలో చిన్నపాటి రెమెడీస్ అంటే పరిహారాలు, తాంత్రిక పరిహారాలని, తర్వాత చిన్న చిన్న పరిహారాలు చెప్పాయి. ఎలాగంటే తక్కువ ఖర్చుతో, ఇప్పుడు ప్రతి వారం కూడా వేలకు వేలు పెట్టి చేసుకోవాలి పూజ. అందులో మళ్ళీ ఏంటంటే కొంతమంది ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అలా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన యొక్క పూర్వీకులు, మహర్షులందరూ కూడా ఏం చేశారంటే చిన్నపాటి రెమెడీస్ చెప్పారన్నమాట. ఇందాక మీరు అడిగారు ఏంటంటే అప్పులు తొందరగా తీరాలి అంటే ఏం చేయాలి? దానికి పాటించవలసిన పరిహారం ఏంటి? రెమెడీ ఏంటి అని అడిగారు. దానికి ఏంటంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను. మనము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరం కూడా ఏమనుకుంటామంటే ప్రతి వారానికి ఒక విశేషత ఉంటుందని తెలుసు మనకి. అందులో మంగళవారం ఏదైనా పని చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే అబ్బా మంగళవారం కదా చెయ్యాలా వద్దని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరికైతే అప్పు ఉంటుందో, అప్పు ఉన్న వాళ్ళు మీకున్న అప్పులో కొద్దిపాటి భాగాన్ని, మీ యొక్క స్తోమతకు తగ్గట్టుగా కొద్దిపాటి భాగాన్ని మంగళవారం రోజు తీర్చండి. మంగళవారం రోజు ఆ అప్పు తీర్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క అప్పు అంటే రుణము. రుణానికి కారకుడు ఎవలయ్యా అంటే కుజుడు కారకుడు. ముఖ్యంగా ఆర్థిక స్థితికి, తర్వాత ఆరోగ్యానికి, వీటికి కారకుడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు కూడా ఒక కారకుడు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మంగళవారం రోజు ఆ యొక్క కుజగ్రహం, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజగ్రహానికి ఒక ఎర్ర రైకబట్ట, అదేవిధంగా కందులు తీసుకువెళ్ళి అక్కడ స్వామివారికి నివేదన చేసి ఆ యొక్క కందులను అవకాశం ఉంటే అక్కడ ఉన్న అర్చకుడికి దానంగా ఇవ్వాలి. లేదు అంటే ఆ కందులు తీసుకువచ్చి ఒక ఆవుకు కానీ, లేదంటే ఏదన్నా ఒక మూగజీవికి, మామూలుగా జంతువులకి, ఆవుకు కానీ, లేదంటే మన శునకములు అంటే కాలభైరవ స్వరూపం కుక్కలకు కానీ, అలా మన అందుబాటులో ఉన్న వాటికి కనుక అవి పెట్టినట్టయితే ఆ యొక్క మనకేంటి ఆరోగ్యం బాగుంటుంది. దాంతోపాటుగా ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో ఈ అప్పులనే సమస్య కూడా తీరే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఏదో చేయగానే తీరుతాయని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆ యొక్క అప్పు అనేది తీరిపోతూ ఉంటుంది. ఇక అలాగే కొన్ని ఇళ్లల్లో వయసుకొచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళకేందంటే వివాహం జరగట్లేదని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. వారికి ఇలాంటి పరిష్కారం చెప్తారు? వివాహానికి చాలా రకాల పరిహారాలున్నాయి. అందులో మీకొకటి చిన్నది చెప్తాను. అది చేసుకుంటే సరిపోతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క వివాహం కాని వాళ్ళు ఉంటారో, వారు ఏమి చేయాలంటే పౌర్ణమి రోజు రాత్రి సమయములో సుమారుగా మనకు ఏంటంటే 11-12 గాని లేదా 10 తర్వాత 10 గంటల నుంచి రాత్రి 12 గంటల లోపు ఏం చేయాలంటే పారిజాత పూలు అని చెప్పి దొరుకుతాయి మనకు. అవి చాలా రేర్‌గా దొరుకుతాయి పువ్వులవి. ఆ పారిజాత పూలు తీసుకొని 21 పువ్వు తీసుకొని ఏమి చేయాలి అంటే ఆ యొక్క ఎవరైతే వివాహం కాని అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఉన్నారో వారిపై నుంచి 21 సారి తిప్పేయాలి. తిప్పేసి ఆ యొక్క పూలను ఏం చేయాలంటే ఒక చెట్టు మొదట్లో వేసేసేయాలి. ఈ విధంగా చేసుకుంటే మనకేమవుతుందంటే ఆ యొక్క వివాహమయ్యే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మరి దాంతో పాటుగా ఏంటంటే మరి ఎన్ని రోజులు చేయాలి ఇది? ఏంటంటే ఎన్ని రోజులు చేయాలి దీన్ని అంటే సుమారుగా మనకు 3 పౌర్ణిమలు లేదా 5 పౌర్ణిమలు చేయాలి. అలా చేసుకుంటే ఏదో చెప్పానని కాదు, మళ్ళీ అది కూడా ఆ యొక్క భగవంతుణ్ణి నమ్మి, మీ ఇష్టదైవాన్ని నమ్ముకొని ఈ చెప్పిన విధంగా పారిజాత పూలు తీసుకొని 21 పారిజాత పూలు తీసుకొని 21 సారి అబ్బాయి పై నుంచి కానీ, అమ్మాయి పై నుంచి కానీ తిప్పివేసి వాటిని ఒక చెట్టు మొదట్లో పడవేయాలి. పౌర్ణమి రోజు రాత్రి సమయంలోనే చేయాలి ఇది. ఇలా చేసినట్టయితే 3 లేదా 4 పౌర్ణములు చేసినట్టయితే 5-11 పౌర్ణముల లోపు వివాహం కుదిరే అవకాశం అనేది ఉంది. కాకపోతే ఈ పరిహారం మనం చేసినప్పటికి కూడా ఏంటంటే జాతక ప్రకారంగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండి
వివాహం అవ్వట్లేదు అంటే ఈ పరిహారం పనిచేస్తుంది. కానీ ఆ యొక్క జాతక లగ్నంలో కూడా కుజదోషం ఉండడం గానీ, కాలసర్ప దోషం ఉండడం గానీ, వివాహ స్థానం అనేది బలహీనంగా ఉండడం గానీ జరిగితే కూడా జరుగుతుంది ఖచ్చితంగా. కాకపోతే కొద్దిగా సమయం అనేది ఎక్కువ పడుతుంది. అలాగే కొంతమందికి ధనం, స్థలం ఉండి కూడా గృహ నిర్మాణం చేయలేకపోతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి రెమెడీ చెప్తారు గురుగారు? వాళ్ళు ఏం చేయాలంటే ధనం ఉంటుంది. చాలామందిని బయట చూస్తూ ఉంటాము. ఆర్థికంగా బాగానే ఉంటారు. ఎప్పుడో కొనుక్కున్న ఫ్లాటా లేకపోతే ఒక ల్యాండా ఏదో ఒక ప్రాపర్టీ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్థలం కడదామంటే వారి యొక్క ధైర్యం ముందుకు సరిపోదు. కడదామనుకుంటారు, మళ్ళీ వెనకాలకు వచ్చేస్తారు. అన్నీ ఉంటాయి కానీ కడదామనుకుంటారు, వెనకాలకు వచ్చేస్తూ ఉంటారు. వారికి ఏంటంటే ముఖ్యంగా ఒకసారి జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. 4 లేదు 5వ స్థానంలో కేతు ఉన్నాడేమో చూసుకోవాలి. ఆ యొక్క స్థానంలో కేతు ఉన్నా కానీ అనుకున్న పని అనేది ముందుకు పంపియడు. సో దానికి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క స్థానాన్ని చూసుకొని అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో ఆ జన్మ నక్షత్రము రోజు కొన్ని ఉలువలు, కొన్ని మినుములు, అదేవిధంగా వారి యొక్క స్తోమతకు తగ్గట్టుగా కొద్దిగా వెండి తీసుకువెళ్ళి ఒక ఆలయంలో ఉన్న అర్చకుడికి అది దానంగా ఇచ్చినట్టయితే వారి యొక్క పని అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే ఎంతోమంది చాలా ఇష్టపడి ఇల్లు కట్టించుకుంటారు. అందులో వెళ్ళి ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనశ్శాంతి కూడా ఉండదు. దీనికి ఏదైనా పరిష్కారం చెప్తారా గురుగారు? ఇంట్లో మనశ్శాంతి కోసం అంటే చాలా పరిష్కారాలు ఉన్నాయి. మన తాంత్రిక ప్రకారంగా కానీ, వైదికంలో కానీ, జ్యోతిష్యంలో కానీ చాలా పరిష్కారాలు ఉన్నాయి. అందులో వచ్చేసి ముఖ్యంగా మీకు ఒకటి చిన్నది చెప్తాను. ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం రోజు, మొదటి శనివారం, శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం రోజు ఏమి చేయాలంటే ఒక కప్పులో ఆవు పాలు తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి ఆ యొక్క కప్పులో ఉన్న పాలను, తేనెను కూడా నేరేడు చెట్టుకి సమర్పణ చేసుకోవాలి. అంటే నేరేడు చెట్టు మొదట్లో పోసేసేయాలి. ఈ విధంగా ప్రతి నెల వచ్చే శుక్లపక్ష శనివారము 3 శనివారాలు పాటించాలి. 3 శనివారాలు పాటించినట్టయితే ఆ యొక్క అనుభూతి అనేది వారికి కలుగుతుంది. అంటే ఇంతకుముందు మన ఇంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అది వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఈ పరిహారం అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఆదివారం రోజు కానివ్వండి, ఇంటి లోపట చిన్న ముగ్గు వేసి, నక్షత్రం ముగ్గు వేసి, అందులో ఒక మట్టి కంచు పెట్టేసి, ఆ మట్టి కంచులో నువ్వుల నూనె కానీ, లేదంటే ఆముదం నూనె కానీ, 5 రకాల నూనె కలిపి కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ పోసి 9 వేసి ఒత్తులు, ఒక్క దాంట్లో 9, ఇంకో దాంట్లో 9, మొత్తం 18 ఒత్తులు వేసి, ఎలా వేయాలి అవి కూడా అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేయాలి. మళ్ళీ 3 కలిపి ఒకటి, మళ్ళీ 3 కలిపి ఒకటి, అలా 3, 3 ఒకటి చేసి ఒక దాంట్లో 3 సపరేట్గా వేయాలి. ఇందులో 3 అవుతుంది, అందులో 3 అవుతుంది. మొత్తం ఎన్ని అవుతుందంటే ఇక్కడ 9, అక్కడ 9, 18 ఒత్తులు అవుతాయి. అలా ఒత్తులు వేసి సుమారుగా ఆదివారం రోజు 5:30 నుంచి 6 గంటల మధ్య సమయంలో ఆ యొక్క దీపాన్ని వెలిగించినట్టయితే ఈ పరిహారం కేవలం ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయడానికి అవకాశం లేదు. ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏమవుతుందంటే పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో కనబడతా ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే సుమారుగా వారి యొక్క జాతకాన్ని బట్టి, వారి యొక్క సమస్యను బట్టి ఒక ఆదివారం చేసుకోవచ్చు, లేదంటే ఒక 5 ఆదివారాలు కంటిన్యూగా చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగంలో సక్సెస్ సాధించినా అయినా సరే కొందరిలో నా ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి భయం పోవడానికి ఏదైనా పరిష్కారం చెప్తారా గురుగారు? అయితే దీనికి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉద్యోగం పోతుందని భయపడే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఒక 10 గ్రాముల సూర్మా డబ్బాను దొరుకుతుంది బయట, మనకి సూర్మా అని చెప్పేసి దొరుకుతుంది. ఆ యొక్క 10 గ్రాముల సూర్మా డబ్బాను తీసుకొని ఉదయం సూర్యోదయానికంటే ముందు, లేదా సాయంత్రం అయితే సూర్యాస్తమయం తరువాత ఆ 10 గ్రాముల సూర్మా డబ్బాను తీసుకొని వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద తువ్వి దాన్ని అందులో పాతి పెట్టేసేయాలి. ఇంకోటి అక్కడ ఏదైతే వస్తువుని అక్కడ ఆ గుంత త్రవ్వడానికి వాడతారో ఆ వస్తువు అక్కడే పెట్టేసేయాలి, మళ్ళీ తీసుకురాకూడదు ఇంటికి. అక్కడే పెట్టేసి ఆ యొక్క సూర్మా డబ్బాను అందులో పెట్టేసి యథావిధిగా మన్ను అనేది కప్పేసేసి మనం ఇంటికి వచ్చినట్టయితే ఇంటికి రాగానే నేరుగా ఇంట్లోకి వెళ్ళకూడదు, బయటనే కాళ్ళు మొహం కడుక్కొని వెళ్ళాలి. అలా వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే వారికి ఉద్యోగం పోతుందేమో అన్న భయం పోతుంది. అన్ని విధాలా కూడా ఆర్థికంగా, తర్వాత ఉద్యోగరీత్యా అన్ని విధాలలో కూడా అభివృద్ధి అనేది వారికి దక్కుతుంది. అలాగే గురువుగారు, వ్యాపారం వేగంగా పుంజుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్తారా?
అమ్మ ఈ రోజుల్లో మీరు అడిగినట్టుగా ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వ్యాపారం అనేది పెట్టగానే లాభాలు రావాలని చెప్పేసి కోరుకుంటారు. ఒకటి ప్రాక్టికల్‌గా కూడా ఏందంటే పెట్టగానే ఎప్పుడు కూడా లాభాలు అనేటివి రావు. పిల్లోడు పుట్టగానే నడవమంటే ఎప్పుడు కూడా నడవడు. కొద్దిగా టైం తీసుకుంటుంది. కానీ పెట్టి చాలా రోజులు అయినా కానీ ఆ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధిలోకి రావట్లేదు అనేవాళ్ళు ఏం చేయాలంటే ఒక అమావాస్య రోజు శ్రీ యంత్రాన్ని తీసుకొని దానికి పంచామృతాలతో అభిషేకం చేసి పసుపు, కుంకుమతో అలంకరణ చేసి ధూప, దీప నైవేద్యముగా ఏమి పెట్టాలి అంటే, మనకు అమ్మవారికి స్వీట్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ యొక్క స్వీట్‌ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ఆ యొక్క యంత్రానికి 108 నాగకేశరములు అని దొరుకుతాయి మనకు బయట. ఆ నాగకేశరములతోని 108 తీసుకొని వాటితోని అమ్మవారికి శ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదంటే ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలనే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమో నమః. ఈ యొక్క మంత్రాలు మీకు ఏది అనుకూలంగా ఉంటే అది. ఒకవేళ లేదు మాకు ఈ యొక్క మంత్రం అనేది పలకడానికి రావట్లేదు అనంటే శ్రీ మహాలక్ష్మే నమః, శ్రీ మహాలక్ష్మే నమః అనుకుంటూ 108 నాగకేశరములతోని అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అనుకుంటూ ఆ యొక్క నాగకేశరములు తీసుకొని యంత్రం దగ్గర సమర్పించుకుంటూ అలా చేసిన తర్వాత ఆ యొక్క నాగకేశరములన్నీ కూడా తీసుకోవాలి మళ్ళీ. యంత్రం అక్కడే పెట్టేసి నాగకేశరాలు మాత్రం తీసుకొని 108 తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరము, సింధూరము కలిపి ఒక ఎర్ర బట్టలో కట్టి దానిని మీ యొక్క ఎక్కడైతే వ్యాపార స్థలం ఉంటుందో ఆ స్థలానికి బయటి భాగాన పైన కట్టివేసేయాలి. ఈ యొక్క యంత్రాన్ని ఆ యొక్క అమ్మవారి దేవుడి ఫోటోలు ఎక్కడైతే మనం పెట్టుకుంటామో దాని దగ్గర పెట్టుకొని నిత్యం పూజించినట్టయితే ప్రతిరోజు కూడా ఆ యొక్క నాగకేశరాల పూలు ఏవైతే మనం పెట్టామో వాటికి ఖచ్చితంగా ధూపం చూపియాలి. ఈ విధంగా చేసుకుంటే అనుకున్నంత త్వరలో మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి అనేది అవుతూ ఉంటుంది. అలాగే ధనం ఉంటుంది, ఇంట్లో అన్ని వసతులు ఉంటాయి. అయినా సరే కొంతమందికి కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఏదైనా పరిష్కారం చెప్తారా గురుగారు? అమ్మ ముఖ్యంగా ఏంటంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ధనమున్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే వాడు బయటికి వెళ్తే ఒక టెన్షన్ వాడికి ఏంటంటే ఈ ఇంటికి తాళం వేసానో లేదో, లాకర్‌కు తాళం వేసాడో ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాడి దగ్గర ధనం అలా ఉంది. ఎవడు వచ్చి ఎప్పుడు దాన్ని దొంగలించుకొని పోతాడో ఎవరికీ తెలవదు. కాబట్టి ధనమున్న వాడికి ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. ప్రతిరోజు కూడా టెన్షన్ జీవితమే ఉంటుంది వాడిది. అయితే ఈ యొక్క ధనముండి అన్నీ ఉండి కూడా కష్టాలు పడుతున్నారంటే వాడికి కారణం ఏంటంటే ముఖ్యంగా నరఘోష, నరదృష్టి అనేది బాగా ఉంది అని అర్థం. దాంతో పాటుగా ఇంట్లో ఏమవుతుందంటే ఊకే చికాకులు పడడము, అదేవిధంగా మళ్ళీ ఏంటి అనుకున్నవి పనులన్నీ ఆగిపోవడము, ముందుకు వెళ్ళలేకపోవడము, మైండ్ సరిగ్గా పని చేయలేకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి కారణం ఏంటంటే నరదృష్టి. ఆ యొక్క నరుని యొక్క దృష్టి పడ్డప్పుడు నల్లబండరాయి కూడా పలిగిపోతుందని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే ఇలా కష్టాలు పడతా ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఇంటి లోపట బాణలింగానికి అభిషేకం చేసుకోవాలి. అది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవాలి బాణలింగానికి. అదేవిధంగా ఒకవేళ అది చేసుకున్నాక కూడా అలాగే కొద్దిపాటిగా సమస్యలు వస్తున్నాయి అని అంటే ఇంటి లోపట మహాలింగార్చన, పార్థివలింగం అంటే పుట్టల మట్టితోని మహాలింగార్చన చేస్తాం. పుట్టమట్టితో లింగాలు చేసి వాటికి అభిషేకం చేస్తాం. పంచామృతాలతోని, సుగంధ ద్రవ్యాలతోని అన్నిటితోని అభిషేకం చేసి అలంకరణ చేసి స్వామివారికి మహామంగళహారతి నైవేద్యం అవన్నీ ఉంటున్నాయి. సో కాబట్టి ఈ విధంగా చేసుకుంటే వారికి ఖచ్చితంగా 6 నెలల లోపే వారి యొక్క నెగిటివిటీ మొత్తం కూడా వెళ్ళి పాజిటివిటీ వస్తుంది. సరే ఎన్ని చేసినా కానీ అనుకున్న పనులు కావట్లేవు, మీరు చెప్పినవన్నీ కూడా మేము ఇదివరకే చేసినాం పంతులు అని అంటే వారు ఏమి చేయాలంటే మా పని అయితే 10 మంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తాము, లేదంటే 10 మంది పేదవాళ్ళకి మా వంతు సహాయం చేస్తామని చెప్పి సంకల్పం చేసుకొని రోడ్డు పొంటి ఉండే మనకు ఎవరైతే ఒక పూట తిండికి కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వారి లోపటనే భగవంతుణ్ణి చూసుకొని వారికి అన్నదానంగాను చేసినట్టయితే ఖచ్చితంగా మీ పని అవుతుంది. దానిలో ఏ డౌటు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా చెప్తున్న అవకాశం వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు వినాయకుని దగ్గర అన్న సంతాపనం చేస్తారు. దాన్ని కూడా చాలామంది ఏమంటారంటే అన్నదానం చేస్తున్నాం మా గణపతి దగ్గర అంటారు. తర్వాత ఏది చేసినా కానీ అన్నదానం చేస్తున్నాం అంటారు. నిజానికి దయచేసి దాన్ని ఎవ్వరు కూడా అన్నదానం అని అనకండి. ఎందుకంటే అన్నదానం అంటే దానం అంటే ఏంటి, మన దగ్గర ఉన్నది పక్కవాడి దగ్గర లేనిది ఇస్తేనే దానం అంటాము. అక్కడ మనం ఒక వినాయకుడి దగ్గర పెడుతున్నాము, మన గల్లీలో ఒక వినాయకుడిని పెట్టుకున్నాము, ఆ వినాయకుడి దగ్గర అన్నదానం చేస్తున్నాం అనుకోనండి, దాన్ని మనం ఏమంటాం, అన్నదానం చేస్తున్నాం మా గణపతి దగ్గర రండి రండి అంటాం. ఎవరు తింటారు అక్కడ? ఎవరైతే మీకు చందా రాశారో వాళ్ళే తింటారు.
ఆడ ఎవరైతే ఒక కమిటీ ఉంటుందో వాళ్ళే తింటారు. సో, అది అన్నదానం కాదు కదా! దాన్ని అన్నప్రసాదం అంటాము. అన్నదానం అంటే ఏంటంటే నీవక్కడ వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టి, లేదంటే ఆ వండిన దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైతే నీకు ఒక్క పూటకు కూడా తిండి లేకుండా ఇబ్బంది పడతారో వాళ్ళకిస్తావో దాన్ని అన్నదానం అంటారు. కానీ అక్కడ మనం చేస్తుంది ఏంటంటే అన్నప్రసాదం చేస్తున్నాం. అంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికి ఇస్తున్నాం. దాన్ని మనం ప్రసాదం అంటాం తప్ప దానం అని ఎప్పుడు అనము. దానానికున్న విలువ వేరే, ప్రసాదానికున్న విలువ వేరే. కాబట్టి మనం ఇప్పుడు ప్రతి దేవుడి దగ్గర అన్నదానం చేస్తున్నాం అంటారు. అది అన్నదానం కానే కాదు. అది అన్నప్రసాదం మాత్రమే. అన్నదానం అంటే మనము వండి లేని వాడికి, ఒక పూట తిండి లేనివాడు ఉన్నాడు వాడికి ఇస్తే అది అన్నదానం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మా దగ్గర అన్నదానం ఉందని అనే పదం అయితే వాడకండి. కావాలంటే అన్నప్రసాదం అని చెప్పేసి అనండి. దానానికి ప్రసాదానికి చాలా తేడా ఉంది. అలాగే గురువుగారు, శనిగ్రహ బాధలు పోవాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి? శనిగ్రహ బాధలు పోవాలంటే శనికి ఇష్టమైనది నీలవర్ణం స్టోన్. నీలవర్ణం జెమ్ అనేది స్వామివారికి చాలా ఇష్టమైనది. అయితే వాళ్ళు ఏం చేయాలంటే 5 గురిగింజల బరువు ఎంతైతే ఉంటుందో, ఒక 5 గురిగింజలు మనం ఒక దగ్గర పెట్టి దాన్ని వెయిట్ చూస్తే అది ఎంత బరువు ఉంటుందో ఆ యొక్క బరువుకు తగ్గట్టుగా నీలం స్టోన్ తీసుకోవాలి. దానిని ఏమి చేయాలంటే త్రిలోహం అంటే 3 లోహాలు మన స్తోమతకు తగ్గట్టుగా బంగారు, వెండి లేదంటే ఇంకా మన స్తోమత తగ్గట్టుగా మన ఏంటి ఆర్థిక స్థితిని మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా 3 లోహాలతోని కలిపిన ఉంగరాన్ని చేయించుకోవాలి. ఆ ఉంగరంలో ఆ స్టోన్ పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక శనివారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేయించి, అర్చన చేయించి దానిని ఉంగరం వేలుకు ధరించుకోవాలి. ఇలా ధరించుకున్నట్టయితే ఏమవుతుందంటే వారి యొక్క శని ప్రభావం అనేది తగ్గుతుంది. శని బాధలు తగ్గి వారికి శని యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకు దొరుకుతుంది. ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురువుగారు? రెమెడీస్ పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ విషయానికి రెమెడీస్ పక్కన పెడితే లక్ష్మి అంటే శుచి, శుభ్రత. ఇల్లు ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మి ఆ ఇంట్లో అంత స్థిరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఉదయము సూర్యోదయానికంటే ముందే ఇంటి లోపట ఖచ్చితంగా దేవుని పూజ అయిపోవాలి. సూర్యోదయానికి ముందే ఇంట్లో మీ యొక్క పూజా మందిరంలో ఉన్న పటాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు వాటికి పూజ అనేది సమాప్తం అంటే అయిపోవాలి సూర్యోదయానికంటే ముందే. తరువాత ఇంట్లో అందరూ కూడా సూర్యోదయానికంటే ముందే లేదా ఒక సుమారు 7:30, 8 గంటల లోపు స్నానం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత పరుచుకున్న బట్టలు ఏవైతే ఉంటాయో వాటిల్లోనే స్నానం చేసి వచ్చి మళ్ళీ పడుకొని బొర్రడము, అవంతే పెట్టడము, అవి ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. వాటిని ఒక్కసారి మనము నిద్ర లేచి శుద్ధి అయినామంటే మళ్ళీ వాటిని తాకకూడదు. తర్వాత మధ్యాహ్న సమయంలో అధికంగా నిద్ర పోకూడదు. ఏ ఇంట్లో అయితే మధ్యాహ్న సమయంలో మబ్బులో పడుకుంటారో వారి ఇంట్లో లక్ష్మి ఉండడం అనేది 50-50 ఛాన్సెస్, అంతకంటే ఎక్కువ ఉండదు. తర్వాత ఏంటంటే ప్రతిరోజు సాయంకాల సమయంలో దీపారాధన చేసిన తర్వాత ఇంటి లోపట మీ యొక్క కులదైవం యొక్క మంత్రం కావచ్చు, పేరు కావచ్చు, అది కూడా లేదు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని కూడా ఇంట్లో ప్రతినిత్యం కూడా జపం చేస్తున్నట్టు స్మరించుకున్నట్టయితే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం అనేది ఉంటుంది. ఇక రెమెడీ విషయానికి వస్తే ఏం చేస్తారంటే ఒక అమావాస్య రోజు మనందరికీ తెలుసు ఊడల చెట్టు అంటాం కదా, మర్రి చెట్టు అంటాం, ఊడల మర్రి అంటాం. ఒక అమావాస్య రోజు ఆ యొక్క ఊడలు 108 తెంపుకోవాలి. అమావాస్య ఉన్నప్పుడే 108 ఊడలు చిన్న చిన్నవి అయినా పర్వాలేదు తెంపుకొని ఆ 108ని ఒక దగ్గర పెట్టాలి. ఒక దగ్గర పెట్టి దానికి ఎర్ర దారం చుట్టాలి. మొత్తం ఎర్ర దారము, అదేవిధంగా ఎల్లో కలర్ పసుపు కలర్ దారాన్ని చుట్టాలి. చుట్టి వాటి మీద మంచిగా పసుపు కుంకుమ వేసి మన ఇంటికి ఎంట్రన్స్ అంటే మన ఇంటి యొక్క మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో ఆ డోర్ పైన పెట్టేసేయాలి. ఆ డోర్ పైన పెట్టేసి ప్రతిరోజు కూడా ఆ యొక్క మర్రి ఊడలకి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ధూపం చూపిస్తూనే ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే వారికి లక్ష్మీ కటాక్షం బాగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మీ అనేది స్థిరంగా ఉంటుంది. ఇది మామూలుగా నేను చదివి చెప్పింది కాదు, ఇది ప్రాక్టికల్గా నేను చాలామందికి ఇచ్చాను. ఈవెన్ నేను కూడా పాటిస్తాను. అది ప్రాక్టికల్గా చాలామందికి ఇచ్చాను. నేను ఇచ్చిన వాళ్ళ దాంట్లో 90% అందరికి కూడా వర్కౌట్ అయింది. చాలామంది ఇప్పటికి కాల్ చేసి అంటారు, పంతులు గారు మీరు చెప్పినట్టు అవి తెచ్చుకొని పెట్టుకున్నాము, చాలా బ్రహ్మాండంగా ఉంది మాకు. మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అవసరం ఉందంటే 10,000 ఉండకపోతుండే, కానీ అది పెట్టుకున్నప్పటి నుంచి మాకు స్టాక్ అనేది పర్వాలేదు. మాకు అవసరానికి డబ్బు వేరే దగ్గర నుంచి రావడమా, లేకపోతే మా ఇంట్లో కూడా సేవింగ్స్ బాగానే చేస్తున్నాం పంతులు అని చెప్పి చాలామంది మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ మర్రి ఊడలతో ఒకటి పాటించండి, లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది.
అలాగే పంతులు గారు, చిన్నపిల్లలు ఎక్కువగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏదైనా రెమెడీ ఉందా గురువుగారు? దీనికోసం ఏం చేస్తామంటే మిరప గింజలుంటాయి గదా! ఆ మిరప గింజలు ఒక 27 మిరప గింజలు తీసుకొని, ఆ పిల్లవాడికి 7 సార్లు తిప్పాల. 7 సార్లు ముందుకు, వెనకాలకి, రైటు, లెఫ్టు, ఆ కార్నర్, ఈ కార్నర్, పైన చుట్టూ అట్లా 7 సార్లు తిప్పి, ఆ మిరప గింజలను బయటికి తీసుకురావాలి. ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి ఎలాంటి మంట అనేది పెట్టకూడదు. కేవలం కర్పూరంతోని వెలిగించిన అగ్ని లోపట ఆ మిరప గింజలు వేసినట్టయితే, ఆ యొక్క దృష్టి దోషం అనేది తగ్గిపోయి, వారు పిల్లలు ఆరోగ్యంగా ముందుకెళ్తా ఉంటారు. అలాగే చిన్నపిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం, ఏడవడం చేస్తూ ఉంటారు. దీనికి ఏదైనా రెమెడీ ఉందా గురువుగారు? అయితే చిన్న పిల్లలు ఉలిక్కి పడతా ఉంటే ఏమి చేయాలంటే, మనకు ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతాయి అవి. ఊర్ల సైడ్ అయితే బాగా ఉంటాయి ఊర్లలో. మేక పిడకలు అంటాం గదా! మేక పిడకలు అని జెప్పేసి అంటాం. మేక పిడకలు అంటే మనకు ఆవు పేడ నుంచి ఎలాగైతే పిడకలు వస్తాయో, అలాగే మేక యొక్క వేసే ఆ యొక్క మలమూత్రాల నుంచి వచ్చేదాన్నే పిడక అంటాం. ఆ మేక పిడకలు తీసుకొని ఒక తెల్ల బట్టలో కొన్ని కట్టాల. తెల్ల బట్టలో కట్టి ఎక్కడైతే పిల్లవాడు పడుకుంటాడో, చిన్న పిల్లలు ఎక్కడైతే పడుకుంటారో వారి యొక్క దిండు కింద పెట్టాల. పొద్దున పెట్టాలా, తర్వాత దాన్ని తీసేసి నైట్ మళ్ళీ వేరేది చేంజ్ జేయాలి. అలా చేస్తున్నట్టయితే కొన్ని రోజులు అలాగే జరిపిస్తా ఉంటే, వారికి ఉలిక్కిపడే యొక్క సమస్య అనేది దూరమవుతుంది. మీకున్న సమస్యలకి గురువుగారు చెప్పిన రెమెడీస్ పాటించి సమస్యలకు దూరంగా ఉండగలరు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.